కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు అందరూ కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, బెంగళూరు నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క భక్తులు అయితే విపరీతంగా ఆలయానికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా స్వామివారిని సుప్రభాత సేవతో మేలుకొల్పిన అనంతరం స్వామివారికి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు అనేది కూడా నిర్వహించారు. అటు తర్వాత స్వామివారికి కళ్యాణోత్సవం అనేది కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొద్దిసేపటి క్రితమే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా పట్టు వస్త్రాలను కూడా సమర్పించడం కూడా జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా భక్తులు ఓ వైపు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా కావిడిలు కూడా వినాయకుడికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి కావిడి తీసుకెళ్తున్నటువంటి భక్తులనేవారు కూడా మనకు కనబడుతూ ఉంటారు. సో ఈ రకంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూనే ఉందని చెప్పాలి. ఈ రోజు రాత్రికి ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 21 రోజుల పాటు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి కొనసాగుతూనే ఉంటాయి. వివిధ రకాల వాహనాల్లో తెల్లవారుజామున రాత్రి కూడా స్వామివారు వాహనాల్లో విహరిస్తూ ఉంటారు. దాంతోపాటు ఈరోజు వినాయక చవితికి ప్రత్యేకంగా కూడా ఆలయాన్ని అత్యంత సర్వంగా సుందరంగా కూడా ముస్తాబు చేశారు. ఓవైపు విద్యుత్ దీప కాంతులు, మరోవైపు పూలతో చేసినటువంటి అలంకరణలు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తూ ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భక్తులందరికీ కూడా ఇది ఒక మంచి భక్తి భావాన్ని కూడా కలగజేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇట్లా మొత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో కూడా ఆలయాన్ని కిటకిటలాడుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. మరోవైపు క్యూ లైన్ అన్నింటిలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో కూడా వేలాది మంది భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా దాదాపు 1,00,000 మంది వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్లుగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇలా 21 రోజుల పాటు కూడా స్వామివారికి సంబంధించి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కూడా కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో కూడా కొనసాగబోతుంది. సో దీనికి తగ్గట్టుగా ఈ రోజు రాత్రి కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు కూడా నిర్వహించబోతున్నారు. అటు తర్వాత స్వామివారు తిరుమాడ వీధుల్లో కూడా వాహనంలో కూడా వివరించబోతున్నారు. సో మొత్తం ఇటువైపు వినాయక చవితి సందర్భంగా జరిగేటువంటి జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు ఓవైపు ఒక ఎత్తు అయితే ఈరోజు కాణిపాకంలో జరిగేటువంటి వినాయక స్వామి ఉత్సవాలు మరొక ఎత్తుగా కూడా నిలుస్తున్నాయని చెప్పాలి. కేవలం సంచేత కార్తీక్ ఎన్టీవీ కాణిపాకం నుండి.